హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన నాటుకోడి పులుసు కూర నా పద్ధతిలో చేసి చూపిస్తానండి. అది కూడా మీ అందరికి నచ్చేలా, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఎందుకంటే దాని టేస్ట్ అలాంటిది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చూపించట్లేదండి, ప్రాసెస్ చూపిస్తాను. ముందు మాంసంలో తీసేయాల్సిన వేస్ట్ ఏమైనా ఉంటే తీసేసుకుని 2 సార్లు వాష్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇది బయట కట్ చేయించుకొచ్చాము మేము. మనం ఇంట్లో కట్ చేసుకుంది అయితే వాష్ చేయక్కర్లేదు. పసుపు వేసుకుని మనం నీట్గా కడుక్కొని కట్ చేసుకుంటాం కదా, అట్లయితే అక్కర్లేదు. బయట కట్ చేసింది మాత్రం ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను కర్రీ. కుక్కర్లో విజిల్స్ వస్తే త్వరగా ఉడుకుతుంది కదా మెత్తగా. కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకుని కొంచెం మసాలా దినుసులు మీకు ఇష్టమైతే వేసుకోండి. ఆయిల్లో కనుక మసాలా దినుసులు అలా వేగితే వాసన బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి ఇవి వేసుకున్నాము. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ఒకటే పెద్ద తీసుకున్నాము, ఎక్కువ వేసుకోకూడదు, తీగా ఉంటుంది కర్రీ. చికెన్ కూడా 1.5 కేజీ ఉంటుంది అది. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు ఫుల్గా తీసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకుని పసుపు వేసుకోవాలి. వెంటనే మనం ఇంకా చికెన్ వేసేసుకోవాలి. ఇంకా వేసుకుని కొంచెం నీళ్ళు అన్నీ మగ్గేంత వరకు వండించి అప్పుడు ఉప్పు కారం వేసేసుకుని కొంచెం వాటర్ పోసేసుకుని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకోవాలి. ఏ మాంసమైనా, ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే పసుపు వేసుకుంటేనండి వెంటనే మనం కర్రీలో నీచు వాసన తొందరగా పోతుంది, మనకు అనిపించదు. పసుపు వేసిన వెంటనే దాని వాసన మారిపోతుంది. కొంతసేపు అవి మగ్గనించుకున్న తర్వాత ఉప్పు మనం చూసి మళ్ళీ తర్వాత వేసుకోవచ్చండి. ఉప్పు, కారం 4 స్పూన్ల దాకా వేసాం కారం. బ్రాయిలర్ చికెన్ మీద నాటుకోడి చాలా మంచిదండి హెల్త్ పరంగా. మనం ఇంటి దగ్గర పెంచుకునే కోళ్ళు కదా ఇవి. ఏమన్నా తేడాలు వస్తే మందులు వేస్తారండి, అంతేను. మనుషుల్లాగానే మనమైనా ఏమైనా బాగోపోతే మందులు వేసుకుంటాం కదా, అలానే వాటికి కూడా. అంతేగాని అచ్చంగా మందుల మీద పెంచరేటిని. ఇవి తినటం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. ఒళ్ళు కూడా గట్టిదనం ఉంటుంది. ఆడపిల్లలకి ఏంటి, మగపిల్లలకి ఏంటి, ఎవరికైనా మంచిది అందరికీ. అవి ఉప్పు కారం వేసుకున్న తర్వాత మగ్గిపోయింది కదా, మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసేసుకుని విజిల్స్ పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకుని 5-6 విజిల్స్ రానివ్వాలండి. ఉడకపోతే కనుక మళ్ళీ ఉడికించుకోవచ్చు తర్వాత మనం తీసి. ఈ కర్రీలోకి మసాలా ఒకటి చేసామండి. అది ఏమీ లేదు, చిన్న కొబ్బరి ముక్క, పచ్చిదైన తీసుకోవచ్చు, ఎండుదైన తీసుకోవచ్చు. 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా చిన్న ముక్క తీసుకున్నాము. ఎక్కువ అక్కర్లేదు, తీదాని వచ్చేస్తుంది. ఫుల్ స్పూన్ గసగసాలు, 2 స్పూన్లు ధనియాల పొడి. ఈ 3 కలిపి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చేసేసుకుని కర్రీలో వేసుకోవాలి. దానివల్ల టేస్ట్ పెరుగుతుంది నాటుకోడి కూరకి. ఇంకా ఎలాంటి కలగలుపులు, కూరగాయలైనా అవన్నీ ఏవి వేయకూడదు. కుక్కర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత తీసుకున్నాం మేము. తీసుకున్న తర్వాత ఈ పేస్ట్ అందులో వేసేసుకుని ఉడికించుకోవాలి బాగా. మనం బాగా నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళంతా ఎగిరిపోవాలి. మనకు కావాల్సిన పులుసు వండించుకొని దించేసుకోవాలి. గరం మసాలా ఒకటి ఫుల్ స్పూను, చిన్న స్పూన్ వెళ్ళండి, అది ఎక్కువ కాదు. ఈ కర్రీకి ఇది తప్ప ఇంకా ఏది వేసినా కానీ టేస్ట్ మారిపోతుందండి. వంట వాళ్ళు చేసినా కానీ ఏ ఒకటి వేసి చేసేస్తారు. మన పాతకాలం పద్ధతిలోనే వండుకోవాలి నాటుకోడి మాత్రం. బ్రాయిలర్ చికెన్లో అయితే ఏవైనా వేసుకొని వండుకుంటారు, బాగానే ఉంటుంది. దీనికి వచ్చేసి ఒరిజినల్ టేస్ట్ తెలియాలంటే మనకి ఈ కొబ్బరి, గసగసాలు ఈ పేస్టే వేయాలి, అంతకుమించి ఇంకేం వేయకూడదు. అది ఉడుకుతూ ఉండగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎగరబెట్టుకుంటామేనండి ఇంకా పులుసు. అది మొక్కకు పట్టాలి బాగా. మనం వేసిన పేస్ట్, ఉప్పు, కారాలు అన్నీ మొక్కకు పడతాయి. ఇంకా అంతే. సిమ్లో పెట్టుకుని లాస్ట్లో 15 నిమిషాల్లో ఉడికించుకోవాలి మనం. అన్నీ వేసేసే మసాలా ఇంకా వేయాల్సిన ఏమీ లేవు. ఉప్పు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాము అంతే. మనం ఉప్పు కారాలు సరిపోయింది లేని చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటాం, ఏమీ లేదు. సిమ్లో మాత్రం పెట్టుకోవాల్సింది ఖచ్చితంగా దీన్ని. 15 మినిట్స్. అవి బొయ్యికలు తిన్నా చాలండి, 2 బొయ్యికలు తిన్నా కానీ అంత టేస్ట్గా ఉంటుంది. బొయ్యికలకి పట్టిద్ది లోపల పులుసు వెళ్ళి బాగాను. ఎగిరిపోయిన తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా బాగా కుదిరింది కర్రీ, బాగుంది. మీరు అందరికీ తెలిసిందే, తెలియదేం కాదు. మేము చేసింది ఎలా ఉందని చెప్తున్నాం, అందరూ ట్రై చేయండి.